రఘునందన్ గారు, ఏంటి బీజేపీ, తెలంగాణ బీజేపీ గత ఎన్నికల్లోనే దాదాపు అధికారంలోకి వచ్చినంత హడావుడి చేశారు. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత ఇక అధికారంలోకి వచ్చేస్తుంది బీజేపీ అనే రకంగా కలరింగ్ మీరు కూడా చెప్పారు. మాకు 60 సీట్లు పక్కాగా వస్తాయని నాతో కూడా చెప్పారు గత ఎన్నికల. లేదు, నేను అధికారంలోకి రావడానికి సరిపోయే సీట్లు అన్ని సీట్లు వస్తాయన్నట్టుగా రాలేదు, నేను మాట కట్టుబడి రాలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు బీజేపీ ఇంకా కొంత 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు వచ్చినా 3 గ్రూపులు, 6 తగాదాలు, 6 పంచాయతీలు, మొత్తం సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ఉన్నారు. సంజయ్, కిషన్ రెడ్డి టార్గెట్గా మిగిలిన వాళ్ళంతా ఏకమవుతున్నారనే ప్రచారం. ఇప్పుడు లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. కళ్యాణ్ కళ్ళతోటి చూస్తే లైలా అందంగా కనబడేది, రఘునందన్ రావు కళ్ళతోటి చూస్తే అందంగా కనబడేది. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. కాబట్టి అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలంటారు. బీజేపీ కార్యకర్తల కళ్ళతో చూస్తే మాకు అధికారం ఒక అడుగు దూరంలో ఉన్నట్టు కనబడుతుంది ఇప్పటికీ. మాదందరిది ఒకటే పార్టీ, మాదందరిది ఒకటే గుర్తు, కమలం గుర్తు. మేమందరం ఆ గుర్తు కోసమే పనిచేస్తాం, ఆ గుర్తును అధికారంలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తాం. అభిప్రాయ భేదాలు, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండుంటాయి ఎవరికైనా. వ్యక్తిగా మీకు ఉండేటువంటి అభిప్రాయం, మీరు ఒక రకంగా ఉంటారు, నేను ఒక రకంగా ఉంటాను. మీరున్నంత అందంగా నేను లేకపోవచ్చు, అది వ్యక్తుల మధ్యలో డిఫరెన్స్ కావచ్చు. మాట్లాడేటప్పుడు మీ భాష ఒక రకంగా ఉండొచ్చు, నా భాష ఒక రకంగా ఉండొచ్చు. దట్ ఈజ్ ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ కావచ్చు. కానీ మేమందరం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల లక్ష్యం ఒకటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం. మా 8 మంది ఎమ్మెల్యేలు, మా 3 ఎమ్మెల్సీలు, మా రాజ్యసభ సభ్యులు అందరి ఆలోచన కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనే ఆలోచన తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ముందు కుందేలు పడితే కుప్పలు ఎవడు తినాలి, మెడ ఎవడు తినాలి, తల ఎవరు తినాలి, కాలు ఎవరు తినాలి అని లెక్క. మనం ఇట్లా కొట్లాడుకుంటున్నామని వార్తలు ఇట్లా మీడియా స్పెక్యులేట్ చేసి ప్రతిపక్షాలకి స్కోప్ ఇచ్చుకుంటూ పోతుంటే మొన్న జారిపోయినట్టు మళ్ళీ ఒకసారి అధికారం జారిపోతే కార్యకర్తలు మనల్ని క్షమించారు. అందుకని వీఆర్ ఆల్ వన్, వి స్టాండ్ ఫర్ లోటస్, వీ విల్ వర్క్ ఫర్ లోటస్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే పనిచేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏం చెప్తే దానికి అందరం కట్టుబడి ఉంటాం. కుందేలు పడ్డాక కుప్ప ఎటేసుకుంటే అటేసుకుంటాం. అది మా ఆలోచన, మా పార్టీ పెద్దల ఆలోచన ఉంటుంది తప్ప నాకు ఇది కావాలి, నేనే ముఖ్యమంత్రి, నేనే ఇది అని ఎవరన్నా మాట్లాడితే నాకు తెలిసి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడరు మా పార్టీలో. ఒకవేళ ఎవరైనా మాట్లాడిరని మీరు ఏమన్నా అంటే కూడా అది 100% తప్పనే నేను అనుకుంటా. మొన్న అరవింద్ గారు చేసిన కామెంట్, అది ఏదో లేఖలు రాయడం తప్పు అని లక్ష్మణ్ గారు అంటే ఆయన్నే నా పైన లేఖ రాశారని. ఏంటి లేఖల పంచాయతీ ఏంది బీజేపీ? సో మీరు అరవింద్ గారు చెప్పిందన్నారు, బహుశా నెక్స్ట్ పాడ్కాస్ట్కి లక్ష్మణ్ గారిని కూడా పిలువుండ్రి. వాళ్ళిద్దరు ఏం రాసిరో నాకైతే తెలియదు. ఏమన్నా తెలిస్తే ఆ ఇద్దరు సమాధానం చెప్తారు. రైట్, ఇచ్చిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, రాసిన వాళ్ళు వాళ్ళిద్దరు కాబట్టి ఒకరు అడ్మిట్ అయినరు అన్నారు. రెండోవరిని కూడా ఎప్పుడైనా పాడ్కాస్ట్కి పిలిస్తే అది వారిద్దరి మధ్యలో ఏమైనా వ్యక్తిగతంగా జరిగిందేమో. మా ఎంపీలకైతే ఏం తెలియదు, మా ఎంపీల నాకైతే ఏం సంబంధం లేదు, నాకు తెలియదు. ఒకవేళ అయినా భవిష్యత్తులో నన్ను ఎవరైనా పిలిచి మా పార్టీ పెద్దలు అడిగితే దానికి వితిన్ ద 4 walls ఐ విల్ ఆన్సర్. రఘునందన్ గారు, ఏంటి మీరేమో అధికారంలోకి వస్తామని చెప్తారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు చూస్తే అసలు ఎక్కడో ఉన్నారు, మీరు చాలా దూరంలో ఉన్నారు. అధికార పక్షానికి దూరమే, ప్రతిపక్షానికి దూరమే ఉన్నారు. నా కళ్యాణ్ అన్న, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. మరి మల్కాజ్గిరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి మల్కాజ్గిరి గెలిచిందా కాంగ్రెస్? అప్పుడు ఏమన్నా ఓడిపోయింది. ఆయన పోయి కొడంగల్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు. కొడంగల్ కమ్స్ అండర్ మహబూబ్ నగర్ పార్లమెంటు. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలిచిందా కాంగ్రెస్? గెలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పనిచేశారు, చేవెళ్ళ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ పనిచేశారు. చేవెళ్ళ పార్లమెంట్ గెలిచిందా కాంగ్రెస్? అప్పుడేమో సర్పంచ్కి పొద్దుగాలైతే ఏముంటదన్న, మోరిగట్టేందుకు పైసలు కావాలి, జీతాలకు బిల్లులు కావాలి. ఎవరితోటి ఉంటే వస్తాయన్న పైసలు? ప్రతిపక్షాలు ఉంటే వస్తాయా? పాలక పక్షాలు ఉంటే వస్తాయి. అందుకని గెలిచిన అందరూ కూడా దూలా అనుకుంటే అటే పోయినామని చెప్తారు. దానికి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు, స్థానిక సంస్థలలో గెలిచేటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఏముంటుంది? అధికారంలో ఉన్న పార్టీ ఏది ఉంటే దాన్ని దిక్కుంటే జర 4 రూపాయలు తెచ్చుకొని ఆ మోరో రోడో నా గల్లీని ఇంత మంచిగా వేసుకోవచ్చు అనే ఆశతోటి జనరల్గా మీరు చూడండి. టీఆర్ఎస్లు కూడా లెక్కలు చెప్తారు, మొన్న చెప్పిర్రాళ్ళు. మేము అధికారంలో ఉన్నప్పుడు చూస్తే 90% సర్పంచులు, ఎంపీటీసీ అంటే మీరు దండ పట్టుకొని నిల్చున్నారు కాబట్టి అందరు వచ్చి మీ గుట్లోనే చేరి ఉంటారు. అప్పుడు జనరల్గా అది ఒక ట్రెండ్ ఉంటుంది. లోకల్ బాడీస్ గవర్నెన్స్ అంతా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లకి, పార్లమెంట్ ఎన్నికలకి పొత్తు పెట్టొద్దు మీరు. అట్లంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చింది. మరి తర్వాత జూన్ 24లో పార్లమెంట్కి ఎన్నికలు అయినాయి. మరి ఏమైందన్న? సగం సీట్లు పోయినాయి కదా. మరి అధికారంలో ఉన్న పార్టీకి మరి రావాలి కదా, ఎంపీలు రాలేదు కదా. అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పొత్తుండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. కంపేర్ చేసి దయచేసి మాట్లాడద్దు. ఇది నా విజ్ఞప్తి.
రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, అవి ఇంకొక రకంగా వస్తాయి. అట్లా ఒక్కొక్క ఎన్నికకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఎన్నికను విడిగానే అనలైజ్ చేసుకోవాలి తప్ప దాన్ని పాత ఎన్నికలతోటి కంపేర్ చేసి అనలైజ్ చేయడం వల్ల కరెక్ట్ ఫలితం రాదేమో అనేది నా ఆలోచన. రఘునందన్ గారు, ముఖ్యంగా తెలంగాణ అంశానికి వస్తే, తెలంగాణపై పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు అంతకుముందు మోడీ తల్లిని చంపి బిడ్డని తెచ్చారని, నిన్న మీ ఎంపీ బెంగళూరు ఎంపీ ఆయనైతే ఏకంగా పాకిస్తాన్తో పోల్చారు. పాకిస్తాన్ విభజన ఎలా అయిందో తెలంగాణ విభజన. ఇలాంటివి కొంత ఎఫెక్ట్ పడట్లేదా మీకు తెలంగాణ బీజేపీ నాయకులపై, ప్రజల్లో కొంత మీకు ఇబ్బందికరం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించింది కంపల్షన్ వల్ల, ప్రజల కోరిక వల్ల, ప్రజల విజ్ఞప్తి వల్ల, ప్రజల డిమాండ్ మేరకు తప్పనిసరి పరిస్థితులలో విభజించింది. ద వే ఇన్ విచ్ ఆ డివిజన్ జరిగింది అనేది లోక్సభ ప్రొసీడింగ్స్ని ఉటంకిస్తున్నప్పుడు చెప్తారు తప్ప, ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయితేందుకు మేమే కదన్న మద్దతు ఇచ్చింది, బేషరతుగా నిలబడ్డాం కదన్న. 2 ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదు కదన్న. 183 మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పి లేచి నిలబడి చెప్పింది. రాజ్యసభలో గౌరవనీయులు అరుణ్ జైట్లీ గారు లేచి నిలబడి చెప్పిండ్రు. మేము మద్దతు ఇవ్వకపోతే తెలంగాణలో లోక్సభ లోపల తెలంగాణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఎట్లా పాస్ అవుతుందన్న? మోడీ గారు చెప్పిన, తేజస్వి సూర్య గారు చెప్పిన సందర్భంలో పార్లమెంట్లో మీరు గందరగోళం చేస్తున్నారు, మీరు మంద ఉందని బుల్డోజ్ చేస్తున్నారు అనేటువంటి ప్రస్తావన కాంగ్రెస్ వైపు నుంచి మా మీద జరిగినప్పుడు, మీరు సభని నడిపేటప్పుడు ఎట్లా నడిపినరు, ఎన్ని సందర్భాల్లో ఎట్లా నడిచింది అని ఉటంకిస్తున్న సందర్భం లోపల ఉటంకించిన పదాలుగానే చూడాలి తప్ప, అట్లంటే కాకినాడలో 1998లో 1 ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. వితౌట్ బీజేపీ దెర్ ఈజ్ నో తెలంగాణ బిల్ ఇన్ ద లోక్సభ, రాజ్యసభ. మేమే కదా లోక్సభలో బిల్ పాస్ అయినాక ఇదే కేసీఆర్ గారు, అదే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పాస్ చేయించాలి రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారిని కలవలేదా? సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ సోనియమ్మనే కాదు ఈ చిన్నమ్మని కూడా గుర్తుంచుకొని, నన్ను కూడా గుర్తుంచుకొని, నేను కూడా బేషరతుగా మద్దతు ఇచ్చిన అని చెప్పింది కదా. ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రాజకీయ పార్టీ రాని రోజు, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇయ్యని రోజు, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు వచ్చి కదా ఉస్మానియా యూనివర్సిటీ చౌరస్తాల నిలబడి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంకి వెళ్ళి చెప్పిపోయింది కదా, బిడ్డలారా జావకండి, తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నదని. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అన్న. ప్రొసీజరల్ యాక్యునని పెప్పర్ స్ప్రేలు మీ సొంత పార్టీ ఎంపీలు కొట్టుకున్నారు, మీరు తలుపులు వేసుకొని తన్నుకున్నారు, మీకు అసలు విధానం తెలియదు, మీకు సభ నడపడం రాదు అని చెప్పే సందర్భంగా దాన్ని ఒక ఉదాహరణగా చెప్పినట్టు చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు తెలంగాణకి వ్యతిరేకంగా. ఆ లెక్కకు వస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరు, కాంగ్రెస్ ఎంపీలు ఎవరో చూడూరి. ఎవరు రఘునందన్ రావు కంటే గొప్పగా జై తెలంగాణ అన్నాడా చామల కిరణ్ కుమార్ రెడ్డి? ఎన్నడు జై తెలంగాణ అన్నాడన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి? నల్గొండ ఎంపీ రఘువీర్ గారు ఎప్పుడన్నా జై తెలంగాణ అని రోడ్ల మీదకి వచ్చిందా అన్న? ఈటల రాజేందర్ గారు రాలేదా? రఘునందన్ రావు గారు రాలేదా? చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు రాలేదా? మేము కదా తెలంగాణ కోసం కొట్టాను, మాకంటే గొప్పోళ్ళు రాన్న తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. కాబట్టి దయచేసి భూతద్దం పట్టుకొని వెతికి ఏడ భారతీయ జనతా పార్టీని బదనాం చేద్దామా అనే ఆలోచనకి ఎవరి నోట్లోంచి అన్న ఒక పదం వస్తే దాన్నే తీసుకొని ఏం సెంటిమెంట్ అన్న? ఎవరు ఎర్రవెల్లని మంత్రి పదవి ఇస్తాడు చంద్రశేఖరరావు? ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పార్టీలో జాయిన్ చేసుకుంటారు? ఎవరు కడియం శ్రీహరి అని తీసుకొని మంత్రి పదవి ఇస్తారు? ఎవరు డి శ్రీనివాస్ ఎవరని తీసుకొని ఇచ్చిండు ఆయనకు రాజ్యసభ? వీళ్ళంతా జై తెలంగాణ. మాటలు మీరు మాట్లాడొద్దు అంటున్నా. 369 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ అని చెప్తాం. దట్ బ్లేమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆన్ ద కాంగ్రెస్. అవి కూడా మాట్లాడొద్దా? కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ చక్కగా చేసింది అని చెప్తారా? 1968-69 అమరవీరుల కోసం కట్టిన స్తూపాన్ని ఈయలడి దాకా ఓపెన్ చేయని దౌర్భాగ్యులు వీళ్ళని చెప్తాం. మేము బరాబర్ మాట్లాడుతాం. ఆ సందర్భం వచ్చినప్పుడు బరాబర్ అంటాం దౌర్భాగ్యులు పోల్చారు అనే ఒక విమర్శ వస్తుంది కదా. అదే హరీష్ రావు అనడానికి ఏం పని ఉండదు. ఎప్పటికీ సెంటిమెంట్ ఎరోజ్ చేసుకుందాం. ఆయన ఒక్కడే తెలంగాణ ఉద్యమకారులకి ఎవరికి జై తెలంగాణ రాదన్నట్టు ముచ్చట చెప్తాడు. మాకంటే గొప్ప కొట్ల, నాకంటే గట్టి కొట్లు అన్నాడు ఎవడో చెప్పు జర జై తెలంగాణ అని. 78 కేసులు ఉన్నాయన్న మా మీద. అంత మిగతా తర్వాత అధికారం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు? ఎవడన్నా జై తెలంగాణ అన్నోడు తెలంగాణ క్యాబినెట్లు ఉన్నోళ్ళు ఎవరున్నారు? దానం నాగేందర్లు, సవిత ఇంద్రారెడ్డిలు, గీవిల్లా అన్న జై తెలంగాణ అన్నోళ్ళు. మాకంటే గొప్పగా తెలంగాణ అన్నారా? మేము తెలంగాణ అన్నప్పుడు దెబ్బలు పడ్డాం. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో విధవలు మూర్ఖులు అట్లాంటి వాళ్ళతో మళ్ళీ మాకే ఇబ్బందులు వచ్చినాయి. అయినా మేము కట్టుబడి ఉన్నాం, కష్టపడి ఉన్నాం. మాకంటే గట్టిగా జై తెలంగాణ అన్నాడు ఎవడన్నాడు అంటున్నా. ఎవరో ఏదో సెంటిమెంట్ నెరవేర్ చేస్తామంటే కుదరదన్న. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ గివెన్ మినిస్ట్రీ, నువ్వు మంత్రి పదవులు తలసాని గారికి, కడియం శ్రీహరి గారికి,
లేకపోతే దానం ఎవడైతే జై తెలంగాణ నుండి కట్టె ఉరికిచ్చి నల్లద్దాలు పెట్టుకొని కొట్టిండో ఇంకా దానం నాగేందరం తెచ్చి కండువ వేసిన రోజే నువ్వు జై తెలంగాణ అన్నోనికి ఏం గౌరవం ఇచ్చినావు అనేది అర్థమవుతుందన్న. ఏం మాట్లాడతావు కళ్యాణ్? ఆడికి పోకు, ఆ స్పిరిట్ లేదు, అది అదంతా కమర్షియలైజ్ అయింది, వ్యాపారం చేసుకున్నారు, దోచుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకు.